అవగాహన లేని తత్వం అనేది పెద్ద సమస్య. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మనకేంటంటే రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగేది. అఖిలపక్ష సమావేశం ప్రభుత్వమే నడిపేది అఖిలపక్షం. లేదా బయట జరిగే అఖిలపక్ష ఇదే రౌండ్ టేబుల్ సమావేశాల ఫీడ్బ్యాక్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు డీటెయిల్గా చక్కగా రాసి తెచ్చిస్తే దాన్ని చదివి బాధ్యతగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. బాబు గారు ఆ ఇనిషియేటివ్ తీసుకునేవాడు. పబ్లిక్ సంబంధించిన ఒక రెస్పాన్స్ ని జాగ్రత్తగా ట్రీట్ చేసేవాడు ఆయన. అందుకనే బాబుకి ఆ పెద్దరిక పేరు ఉండేది ఆయన. కానీ ఈ ట్రిప్ ఏమైపోయిందంటే వినాశకాల విపరీత బుద్ధి అయిపోయింది. 2017లో తీసుకొచ్చిన అంటే 22A అంతకుముందు ఎప్పటి నుంచినో 22A ఎందుకు పెట్టారు అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నటువంటి భూములు విదేశాలకు వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కానీ అంటే ఇతర దేశాలకు వెళ్ళిపోయిన ఇప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయారు, వాళ్ళ భూములు అట్లా ఉండిపోయినాయి. అలాంటి భూములతో పాటుగా కొన్ని ఏనాం భూములు ఇట్లాంటి వాటిట్లయి పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు ఎవడు పడతాడు ఆక్రమించుకోకుండా ఉండటానికి 22Aలో పెట్టారు. అవి ప్రభుత్వ చెరువులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోరంబోకు భూములు, కొండలు, కోనలు ఇట్లాంటి ఎవడో అమ్ముకుని ఆక్రమించుకోకుండా ఉండడానికి పెట్టారు. అప్పుడు కాన్సెప్ట్ ఒరిజినల్ గా అసలు 22A కాన్సెప్ట్ అది. ఎందుకంటే కొండల మీదకి ఇల్లు వేసేస్తారు. మీరు విజయవాడ